ఏపీలో మరో 5 రోజుల పాటు వర్షాలు. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు మోస్తారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు. విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్. దక్షిణ ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు అనగా తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ద్రోణి లేదా విండ్ డిస్కంటిన్యూటీ కొనసాగుతుంది. దీంతో పాటుగా కొన్ని ప్రాంతాలలో వార్మీర్ అడ్వెక్షన్ కూడా ఉన్నందువల్ల రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు కూడా ఉండే అవకాశం 1-2 చోట్ల ఉన్నది. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఈ వాతావరణంతో పాటు ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా వీచే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలోని 1-2 ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 ప్రాంతాల్లో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లా అయిన పల్నాడులోని జంగమహేశ్వరపురంలో 44 డిగ్రీల గరిష్ట అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అమరావతిలో 41.7, నెల్లూరులో 41.6, నందిగామలో 41.6, కావలిలో 41.4, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో 40.6 మరియు ఒంగోలులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ట స్థాయి కన్నా 2 నుంచి 3 డిగ్రీల గరిష్టంగా నమోదయ్యాయి. ఇదే పరిస్థితి రాబోయే 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలోని 1-2 చోట్ల ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ 3 జిల్లాలకు వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే హెచ్చరికను తెలియజేయటం జరిగింది. ఇక కోస్తా తీరం వెంబడి అనగా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల గత 24 గంటల క్రితం కూడా ఈదురుగాలులు ఉండే అవకాశాన్ని తెలియజేశాము. ఈరోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచుతూ సంవహన వర్షపాతమైన ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఇంకొంచెం దూరంలో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తదుపరి 2 రోజులు కూడా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లతో కూడిన ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు ఈ రోజు నుంచి రాబోయే 3 రోజుల వరకు కూడా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. గడిచిన 24 గంటల్లో జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో 64 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 41 మిల్లీమీటర్లు, పాతపట్నంలో 37 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పార్వతీపురంలో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో మీడియా వార్తలను అనుసరించి 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో పాటు వడగళ్ల వాన కూడా నమోదైనట్లు తెలుస్తోంది.